హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంటు మా ఛానల్ ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుందాం చాలా మంచి కథ, అవమానం. ఒక సైనికుడు యుద్ధానికి బయలుదేరే ముందు తన గుర్రానికి కొత్త జీను తొడిగి ఇతర అలంకారాలు కూడా చేసి దానికి ఉన్న గర్వాన్ని మరింత పెంచేలా ముస్తాబు చేశాడు. ఆ గుర్రం ప్రత్యేకత ఎంతో వడిగా పరిగెత్తగలదు. కొత్త అలంకారాలు చేసుకున్న ఆ గుర్రం ఎంతో మురిసిపోయింది. సంతోషం పట్టలేక సకిలించుకుంటూ పరిగెత్తసాగింది. ఇంతలో వీపు మీద ఎంతో బరువు మోస్తూ కాలేడ్చుకుంటూ నెమ్మదిగా వస్తున్న గాడిద ఒకటి గుర్రానికి ఎదురైంది. ఆ గుర్రం గాడిదను ఈసడించుకుంది. ఇంకా గర్వంతో ఇలా కూడా అంది, నా దారికి అడ్డంగా రాకు, వచ్చావంటే నా కాళ్ళ కింద పడి నలిగి పచ్చడైపోగలవు అంటూ గాడిదని బెదిరించింది. ఒక్క మాటైనా మారు మాట్లాడక గాడిద పక్కకు తప్పుకుంది. గుర్రానికి దారి ఇచ్చేసింది. మిడిసిపడుతూ గుర్రం యుద్ధభూమికి దౌడు తీసింది. యుద్ధం భీకరంగా సాగింది. సైనికునితో పాటు గుర్రం కూడా బాగా గాయపడింది. యుద్ధం లేని సమయంలో కూడా తనకు మంచి మేత పెట్టి బాగా మాలిష్ చేసి అపురూపంగా చూసుకున్న యజమాని పట్ల ఆ గుర్రం విశ్వాసాన్ని ప్రకటించింది. యుద్ధంలో బాగానే సాయపడింది. అయినప్పటికీ దాని అవసరం ఇక యజమానికి లేకపోయింది. అందుకు కారణం ఆ గుర్రం కాలు ఒకటి విరిగిపోవడమే. కుంటి గుర్రాన్ని సైనికుడు ఏం చేసుకుంటాడు? మరొక మేలుజాతి అశ్వాన్ని చేరదీసి మాలిమి చేసుకోవడం కోసం గుర్రాన్ని ఒక రజకుడికి అమ్మేశాడు. ఆ రజకుడికి గుర్రమైనా గాడిదైనా ఒకటే ఉపయోగం, చాకిరేవుకి బట్టల మోపులు మోయడమే. రజకుడు గుర్రం మీద బరువైన బట్టల మోపులు వేశాడు. బెత్తం పుచ్చుకొని రజకుడు వెనక నడుస్తుండగా మెల్లగా కుంటుకుంటూ గుర్రం ముందు నడుస్తుంది. దారిలో పూర్వపు గాడిద ఎదురైంది. గుర్రం స్థితి చూసి విచారించింది. చూడు నేస్తం, ఇప్పుడిద్దరిది చాకిరీ ఒకటే. ఆనాడు నువ్వు వడిగా పరిగెత్తగలవని, నన్ను మెల్లగా నడిచేదాన్నని వేళాకోళం చేశావు. ఇప్పుడు చూసావా, ఇతరుల్ని వేళాకోళం చేయడం ఎన్నటికీ తగదు. ఆ పరిస్థితి మనకు కలగవచ్చేమో అని అంది నెమ్మదిగా. గుర్రం అవమాన భారంతో తల కిందకి వాల్చింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంటు, ఒక లైకు మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. కథ కంచికి మనం ఇంటికి. ఉంటాను. బాయ్ బాయ్.